నా పరిస్థితుడు తండ్రిని ఎప్పుడైతే ఎదిరించి, తండ్రి ఇంటిని విడిచిపెట్టి, తండ్రి మాటలు త్రోసివేసి, నా తోపుడు సావాసాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే బయటకు వచ్చానో నా బ్రతుకు శాపకరమైపోయింది అని అప్పుడు గుర్తు తెచ్చుకొని కన్నీటితో ఏడుస్తా ఏమనుకుంటున్నాడు తెలుసా? తండ్రి, పరలోకంలో ఉన్న దేవుడా, నీకు నా తండ్రికి విరోధంగా నేను పాపము చేశాను. ఒప్పుకున్నాడు. ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఏం చేశాడు? పాపాన్ని ఏం చేశాడమ్మా? కప్పుకున్నాడా? మనలాగా బాగా బూతులు కొట్టుకొని తిట్టుకుని వచ్చుంటారు. కొంతమంది ఎడమామ పెడమామలు కలిగి ఉంటారు, సమాధానం లేకుండా కూడా వచ్చి ఉంటారు కదా. ఈ రాత్రి ఏం చేయాలి? తప్పిపోయి నా కుమారుడు ఏం తెచ్చుకున్నాడంటే తండ్రి దగ్గర నుంచి సమాధానాలు కోరుకుంటాడు.